అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం కోసం ఏమేం షాపింగ్ చేశాను అనేది మీతో షేర్ చేస్తానండి. అంటే మనకి నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అవబోతుంది కదా. శ్రావణ మాసం ఆల్రెడీ వచ్చేసింది. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతమే కదండి. ఫస్ట్ శ్రావణ మాసంలో మనకు గుర్తొచ్చే పండగ. అండ్ శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళందరికీ పెద్ద ఫెస్టివల్ లాగా చేసుకునేది వచ్చేసి వరలక్ష్మి వ్రతం అన్నమాట. సో వరలక్ష్మి వ్రతం అనగానే అమ్మవారిని చక్కగా అలంకరించి మంచిగా శారీ డ్రేపింగ్ చేసి చక్కగా అలంకరించి, అలాగే మనం కూడా చక్కగా అలంకరించుకొని అందంగా కనిపిస్తూ ఈ వ్రతం అనేది చేసుకుంటాం కదా. సో ఆడవాళ్ళందరికీ ఒక పెద్ద పండగ అన్నమాట వరలక్ష్మి వ్రతం వచ్చేసి. సో ఇంత పెద్ద వరలక్ష్మి వ్రతం పండగకి నేను ఏమేం పర్చేస్ చేశాను, ఈ వరలక్ష్మి వ్రతంకి అంటే ఈ ఇయర్ లో తీసుకున్న కొత్త వస్తువులు ఏంటి అనేది మీతో షేర్ చేస్తానండి. అంటే మనం ఎంత షాపింగ్ చేసినా కూడా ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త ఐటమ్స్ వస్తూ ఉంటాయి కదండి మార్కెట్ లోకి. సో అందుకని చెప్పేసి మనం కొన్ని కొత్త ఐటమ్స్ పర్చేస్ చేయాల్సి వస్తుంది. నేను లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియో చేశానండి. అంటే వరలక్ష్మి వ్రతం కోసం నేను ఏమేమి పర్చేస్ చేశాను అని చెప్పేసి ఒక వీడియో చేశాను. అది ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. సో లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి నేను కొత్తగా ఏం తీసుకున్నానో అది కూడా మీకు తెలిసిపోతుంది. లాస్ట్ ఇయర్ చేసిన వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, తప్పకుండా చెక్ చేయండి. సో ఈ ఇయర్ అయితే ఈ వరలక్ష్మి వ్రతం కి నేను ఏమేమి ఐటమ్స్ పర్చేస్ చేశాను అనేది 1 by 1 చూసేద్దామండి. ఫస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిన ఐటమ్ చూపిస్తానండి. అంటే చాలా రియలిస్టిక్ గా ఉన్నాయన్నమాట. ఈ రోజెస్ మాల అండి. ఇది యాక్చువల్ గా ఆర్టిఫిషియల్ అని ఎవరైనా చెప్తే తప్ప తెలీదు. యాక్చువల్ గా నేను ఆ షాప్ లో చూసినప్పుడు కూడా ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏనా కాదా అని అనుకున్నాను అనమాట. కంప్లీట్ రియల్ ఫ్లవర్స్ తో చేస్తే ఎలా ఉంటుందో మాల అలా ఉందండి. భలే నచ్చిందనమాట. అమ్మవారికి వేయడానికి బాగుంటుంది. యాక్చువల్ గా ఏంటంటే అండి, మనము వరలక్ష్మి వ్రతం రోజు శారీ డ్రేపింగ్ చేస్తాం కదా. రియల్ ఫ్లవర్స్ రోజెస్ ఇంత లావి వేస్తే బరువు చాలా ఎక్కువ ఉండి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే అమ్మవారిని డెకరేట్ చేయడానికి కొంచెం లైట్ వెయిట్ గా ఉండే మాలలు వేస్తే బెటర్. లేదు అంటే ఇలాంటి ఆర్టిఫిషియల్ మాలలు వేయడం అనేది కొంచెం బెస్ట్ ఆప్షన్ అనమాట. రిస్క్ లేకుండా ఉంటుంది. కొంచెం హెవీ మాలలు వేస్తే ఏంటంటే అది కరెక్ట్ గా పెట్టాలి, లేకపోతే మనకి కొంచెం అటు ఇటు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో నేనైతే ఎప్పుడు కానీ శారీ డ్రేపింగ్ చేస్తాను కాబట్టి అమ్మవారికి ఇలాంటి ఆర్టిఫిషియల్ దండని తీసుకుంటానండి. బట్ ఏదైతే కలశం పూజ అవన్నీ చేస్తామో అక్కడన్నీ మనము రెగ్యులర్ గా యూజ్ చేసే రియల్ ఫ్లవర్స్ యూజ్ చేస్తాను. అంటే చామంతులు, రోజెస్, మల్లెలు అలాంటివి యూజ్ చేస్తాను అనమాట. సేమ్ బేగం బజార్కి వెళ్ళినప్పుడు ఈ షాపింగ్ అనేది చేశానండి. ఈ మాల మటుకు భలే నచ్చిందండి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. బట్ నాకు ఈ రోజ్ కలర్ అనేది బాగా నచ్చింది పర్టికులర్ గా. ఇందులో ఇంకా లైట్ రోజ్ కలర్ ఉంది, ఆరెంజ్ కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది. బట్ ఇదైతే నాకు కంప్లీట్ రియల్ ఫ్లవర్స్ లాగా అమ్మవారికి బాగుంటుంది అని చెప్పేసి ఈ మాల తీసుకున్నాను అనమాట. ఎన్ని టైమ్స్ అయినా సరే యూజ్ చేసుకుని వాష్ చేసుకునేలాగా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఐటమ్ అండి. పూల మాలతో స్టార్ట్ చేశాను. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వేణీలు అండి. వేణి ఎందుకు తీసుకున్నాను అంటే, ఇది జనరల్ గా వేణీలు ఏంటంటే మనము రెడీ అయినప్పుడు పెట్టుకోవచ్చు, మనం రెడీ అయినప్పుడు పెట్టుకోవడానికి ఉంటుంది. బట్ పర్టికులర్ గా అమ్మవారి కోసం ఎందుకు తీసుకున్నానంటే, అమ్మవారిని డెకరేట్ చేసినప్పుడు ఇలా ప్రభల అని పెడతాం కదా, కిరీటం లాగా. అది పెట్టినప్పుడు దానికి కొంచెం ముందు వైపు కానివ్వండి, కొంచెం వెనక వైపు కానివ్వండి, ఇలా పెడితే ఏంటంటే మనకి ఇంకా అందంగా కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ కలర్ లో ఉన్న మంగళగిరి శారీ నా దగ్గర ఉంది కదండి. ఆ శారీతో అమ్మవారిని శారీ డ్రేపింగ్ చేద్దామని అనుకుంటున్నాను, రెడీ చేద్దాం అనుకుంటున్నాను. సో మ్యాచింగ్ లాగా ఉంటుంది కదా అని కలర్ తెచ్చాను. బట్ ఇది పెట్టడానికి ఎంతవరకు మనకి సెట్ అవుతుందో ఏంటో అనేది మనం రెడీ చేసినప్పుడు చూడాలి. బట్ ఇదైతే చాలా బాగా నచ్చిందండి. కలర్ కాంబినేషన్ నాకు ఎగ్జాక్ట్ శారీకి సెట్ అవుతుందని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇందులో మనకి ఇలాంటి వేణితో పాటు చిన్న ఫ్లవర్స్ వస్తాయండి. సో ఇలాంటివి చిన్న ఫ్లవర్స్ వస్తాయన్నమాట. ఒకవేళ మనం పెట్టుకోవాలి అనుకోండి, ఇది వేణిలాగా పెట్టుకొని జడలలో మధ్యలలో ఇవి పెట్టుకుంటే ఏంటంటే లుక్ అనేది బాగుంటుంది అనమాట. చాలా మంది యూజ్ చేస్తారు ఇవి మ్యారేజెస్, ఫంక్షన్స్లలో. బట్ నేనేంటంటే అమ్మవారికి ఇలా అలంకరిద్దాం, బాగుంటుంది ఈసారి కొత్తగా అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కాకుండా ఇదే వేణిలో కంప్లీట్ గోల్డ్ కలర్ కూడా ఒకటి తీసుకున్నానండి. ఇది వచ్చేసి కంప్లీట్ గోల్డ్ కలర్ అండి. ఇది ఇంకా వేరే కలర్ కాంబినేషన్ లేకుండా కంప్లీట్ యాంటిక్ గోల్డ్ కలర్ అన్నమాట. సో ఇలా యాంటిక్ గోల్డ్ కలర్ ఎందుకు తీసుకున్నాను అంటే మల్టీపర్పస్.
ఎలాంటి శారీ డ్రైపింగ్ చేసినా కూడా ఇలాంటి గోల్డెన్ షేడ్ పెడితే ఏంటంటే లుక్ అనేది బాగుంటుంది. సో అందుకోసం అని చెప్పేసి ఇది ఒక వేణి తీసుకున్నానండి. ఇందులో వేణితో పాటు ఇవి కూడా వస్తాయండి. సో ఇలాంటి విడి ఫ్లవర్స్ కూడా వస్తాయన్నమాట. ఇలా వేణి వస్తుందండి, వేణితో పాటు మనకి ఇలా విడి ఫ్లవర్స్ కూడా వస్తాయన్నమాట జడలో పెట్టుకోవడానికి. సో ఈసారి అమ్మవారి కోసం అని 2 రకాల వేణీలు అయితే తీసుకున్నానండి. ఇది ఒకటి గోల్డెన్ షేడ్ లో, ఇంకొకటి వచ్చేసి ఆనంద బ్లూ షేడ్ అంటా చూసారు అదనమాట. సో అలాంటి కలర్ శారీయే డ్రైప్ చేద్దామని చూస్తున్నాను. చూడాలి ఏది సెట్ అవుతుందో ఏది కడతాను అనేది. అమ్మవారి కోసం తీసుకున్న జడ అండి. సో ఇది వచ్చేసి జడ అండి, ఎంత బాగుందో కదా. లాస్ట్ టైం తీసుకున్నప్పుడు ఏంటంటే కంప్లీట్ గా ఫ్లోరల్ లో తీసుకున్నానండి, అంటే పూల జడ లాగా తీసుకున్నాను. బట్ పూల జడ లాగా తీసుకుంటే నాకు ఏమనిపించింది అంటే మనము మెడలో పూలమాల వేస్తాము, ఇలా సైడ్ నుంచి కూడా ఇలా పూలు వచ్చేలాగా వేస్తాం కదా అమ్మవారికి శారీ డ్రైపింగ్ చేసినప్పుడు. సో దట్టు అందులోనే పూల జడ వచ్చేసరికి కంప్లీట్ పూలలాగా అనిపించాయి అనమాట. అంటే సపరేట్ గా జడలాగా అనిపించలేదు. సో కంప్లీట్ జడలాగా ఉండి ఇలా బిల్లలు వచ్చినవి తీసుకుంటే బాగుంటుందేమో అని చెప్పేసి ఈసారి ఇలా ట్రై చేశానండి. ఇది కూడా బేగం బజార్ లోనే తీసుకున్నాను అనమాట. చాలా బాగా నచ్చిందండి. సో మనం కంప్లీట్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేసినప్పుడు జడ అనేది కంప్లీట్ గా ఇలా జడలాగా కనిపిస్తేనే ఆ లుక్ అనేది అమ్మవారికి చాలా బాగా వస్తుందన్నమాట. సో అందుకోసమని ఇది తీసుకున్నానండి. నేను తీసుకున్న ఈ ఐటమ్స్ అన్ని ఎలా ఉన్నాయి ఏంటి అనేది తప్పకుండా నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి. సో మెయిన్ గా ఏంటంటే అండి, అమ్మవారికి కావాల్సినవి ఏ ఐటమ్స్ అయినా కూడా, అమ్మవారికనే కాదండి మన కోసమైనా కూడా ఏవైనా బేగం బజార్ లో షాపింగ్ అనేది చాలా రీజనబుల్ ప్రైజెస్ లో వస్తాయన్నమాట. సో అందుకోసమని నేను బేగం బజార్కి ఎలాగో వెళ్ళాను కదా, వరలక్ష్మి వ్రతం ఉంది కదా అని చెప్పేసి ఈ జడ అనేది తీసుకున్నాను అనమాట. వీటికి థ్రెడ్స్ ఉంటాయన్నమాట. ఒకవేళ మనం వేసుకోవాలన్నా కూడా యూజ్ చేసుకునేలాగా ఉంటుందన్నమాట. బట్ నేను ఏంటంటే ఓన్లీ అమ్మవారి కోసం అని సపరేట్ గా తీసుకుంటాను. ఇంకా ఎప్పటికీ అమ్మవారికే యూజ్ చేసేలాగా, మనం యూజ్ చేసుకోవడానికి కాదనమాట. ఇది ఓన్లీ అమ్మవారి కోసమే స్పెషల్ గా తీసుకొని మళ్ళీ యూజ్ చేయడానికి ఉంటుంది కదా అమ్మవారికి అని తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి పెయిర్ తీసుకున్నానండి. ఈ పెయిర్ ఏంటంటే డెకరేషన్ లో దేనికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇదెంత కొంచెం చిన్నదే, బట్ చాలా రియలిస్టిక్ ఫ్లవర్స్ లాగా ఉంటాయన్నమాట. లైట్ వెయిట్ ఉంటాయి అండ్ రియలిస్టిక్ గా ఉంటాయి అని చెప్పేసి తీసుకున్నానండి. అండ్ ఇవి కాకుండా ఇంకా లాంగ్ లెంత్ లో ఉన్న ఫ్లవర్ ది కూడా ఒక పేర్ తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. నేను ఇందాక చెప్పాను కదండి ఈ మాలలో కలర్స్ ఉన్నాయని చెప్పేసి, ఇందులో లైట్ పింక్ కలర్ దండ ఉందని చెప్పాను కదండి. సో అది వచ్చేసి ఇదే లైట్ పింక్ కలర్ అనమాట. సో లాస్ట్ టైం ఆల్రెడీ నేను యూజ్ చేసింది దండ ఇలాంటి లైట్ పింక్ అని చెప్పేసి ఈసారి డార్క్ పింక్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి డెకరేటివ్ పర్పస్ అండి. ఇవి కూడా సో ఇవి వచ్చేసి డెకరేటివ్ కోసం అండి, డెకరేటివ్ పర్పస్ తీసుకున్నాను అనమాట. వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో వీటికి ఎడ్జెస్ లో ఇలా పర్ల్స్ వచ్చి ఉంటాయన్నమాట. కంప్లీట్ రియలిస్టిక్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా. కలర్ కాంబినేషన్ కూడా డార్క్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. ఇందులో మనకు కావాలంటే కంప్లీట్ ఇదే కలర్ లో ఉంటాయి, లేదంటే వైట్ కలర్ కావాలంటే వైట్ కలర్ ఉంటాయి, కంప్లీట్ గ్రీన్ కలర్ లో ఉంటాయి, లేదంటే వైట్ అండ్ ఆరెంజ్, అట్లా డిఫరెంట్ కలర్స్ అనేవి ఉంటాయన్నమాట. మన కలర్ చాయిస్ అనమాట, మనకు నచ్చింది మనం తీసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి నేను బేగం బజార్ లో తీసుకున్నానండి. ఇప్పుడు నేను చూపించిన ఆర్టిఫిషియల్ ఫ్లవర్ దండ, తర్వాత డెకరేటివ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ ఈ దండలు కూడా వచ్చేసి నేను బేగం బజార్ లోనే తీసుకున్నానండి. అక్కడ ఏంటంటే మనకు కొంచెం తక్కువ ప్రైస్కి వస్తాయి అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయన్నమాట. అంటే ఒక్క దాంట్లోనే మనకు ఒక 5 to 6 కలర్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. సో అందుకని అక్కడ తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి లోటస్ విత్, సో ఇవి వచ్చేసి లోటస్ విత్ కౌ అండి. సో కౌతో వచ్చిన లోటసెస్ అన్నమాట. ఇది 2 స్టెప్ లోటస్ వస్తుంది ఇలా. ఇది వచ్చేసి ఇలా 2 స్టెప్ లోటస్ వస్తుందండి. 2 స్టెప్ లోటస్ తర్వాత మనకి ఇలా కౌ వస్తుంది అనమాట. కింద బెల్ వస్తుంది. ఇవేంటంటే మనకి బ్యాక్ డ్రాప్ డెకరేషన్ చేసుకోవడానికి బాగుంటాయండి. ఈ లోటసెస్ చాలా మంది యూజ్ చేస్తున్నారు, మీ అందరికి తెలిసే ఉంటుంది. సో ఇలా లోటస్ విత్ కౌ వస్తే ఏంటంటే ఇంకా కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ అనమాట. కౌ వచ్చి చాలా బాగుంది, కింద బెల్ కూడా వచ్చింది కాబట్టి బాగుంది. నేను 3 పేర్స్ తీసుకున్నానండి, ఎందుకంటే బ్యాక్ డ్రాప్ డెకరేషన్ చేస్తాం కదా, దానికి బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి. సో ఇలాంటివి 3 పేర్స్ తీసుకున్నాను అనమాట. సో ఇలా ఉంటాయి అన్నమాట. కంప్లీట్ గా ఇక చిక్కుబడిపోయేలా ఉన్నాయి, అన్ని ఒకే దగ్గర పెట్టేశాను కదా. సో ఇలా లోటసెస్ విత్ కౌస్ ఉంటాయి అనమాట, కింద బెల్స్ వస్తాయండి. నేనైతే ఒక 3 పేర్స్ తీసుకున్నాను. ఇవి కూడా నేను బేగం బజార్ లోనే తీసుకున్నానండి.
అక్కడైతే మనకు కొంచెం ఏదైనా సరే తక్కువ కాస్ట్లోకి వస్తాయన్నమాట. కొత్తది ఒకటి అమ్మవారి రూపు తీసుకున్నానండి. యాక్చువల్గా నా దగ్గర ఆల్రెడీ ఒకటి అమ్మవారి రూపు ఉంది, సిల్వర్ కలర్లో ఉన్నది. సో అది కాకుండా ఇంకొకటి అగ్రోమెక్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఈ కలర్ కాంబినేషన్ అవనివ్వండి, ఈ జ్యువెలరీ ఇదంతా బాగా సెట్ చేశారండి. కలర్ కాంబినేషన్ అంతా బాగా కనిపిస్తుంది. సో ఈ డిజైనింగ్ ఇదంతా బాగా నచ్చి తీసుకున్నాను. సో మనకి ఇక్కడ ఏవైతే స్టోన్స్ ఉన్నాయో పింక్, బ్లూ, వాటి ప్లేసెస్ లో డిఫరెంట్ కలర్స్ కూడా వచ్చి చాలా బాగున్నాయండి. ఇయర్ రింగ్స్ కలర్స్ డిఫరెంట్ గా అట్లా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. బట్ నాకు ఈ కలర్ కాంబినేషన్ లో అమ్మవారి రూప్ అనేది చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇది వచ్చేసి ప్రైస్ 699 రూపీస్ అండి. భలే ఉంది, అసలు చాలా ఇట్లా అట్రాక్టివ్ గా ఉందన్నమాట. సరే ఈసారి ఇది ఒకటి తీసుకుందామని చెప్పేసి కొత్తది తీసుకున్నానండి. అండ్ జర్మన్ సిల్వర్ లో అష్టోత్తరం చదవడానికి మనము ఫ్లవర్స్ తీసుకుంటాం కదా, 108 ఫ్లవర్స్. సో అగ్రోమెక్ లోనే తీసుకున్నానండి. ఇవి వచ్చేసి 108 ఫ్లవర్స్ అనమాట, సిల్వర్ కలర్. అక్కడ యాక్చువల్ గా సిల్వర్ కలర్, గోల్డ్ కలర్ రెండు అవైలబుల్ ఉన్నాయండి. సైజ్ అయితే ఇది ఒకటే చిన్న సైజ్ ఉందన్నమాట, వేరే సైజెస్ ఏం లేవు. సో బాగున్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను. అప్పుడే కొత్త స్టాక్ వచ్చింది. నాకు సిల్వర్ కలర్ బాగుంటుంది అనిపించి సిల్వర్ కలర్ తీసుకున్నాను. గోల్డ్ ఇష్టం ఉన్న వాళ్ళు గోల్డ్ తీసుకోవచ్చు, లేదు రెండు కావాలనుకుంటే రెండు కూడా తీసుకోవచ్చు. జర్మన్ సిల్వర్ అనమాట, ప్యూర్ సిల్వర్ కాదండి, జర్మన్ సిల్వర్. ప్రతిదీ ఇలా బాక్స్ లో వస్తాయన్నమాట, గోల్డ్ కలర్వి, సిల్వర్ కలర్వి అలా. సో నాకు సిల్వర్ కలర్ కావాలి అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. అమ్మవారికి ముక్కు పుడక తీసుకున్నానండి, ఫస్ట్ టైం తీసుకున్నాను అనమాట. అంటే ఎలా సెట్ చేయాలి, ఎలా పెట్టాలో నాకు కూడా ఎగ్జాక్ట్ గా తెలీదు. బట్ ట్రై చేద్దాము, తీసుకుందాం అని చెప్పేసి చూడగానే బాగా నచ్చి తీసుకున్నాను, వైట్ కలర్ లో. సరే ఈసారి ఒకసారి అయితే అమ్మవారికి డెకరేట్ చేయడానికి వస్తుందా, ఎలా పెడతారు ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఇది వచ్చేసి సెట్ అండి, అమ్మవారికి పాదాలు అండ్ చేతులు అనమాట. ఇది వచ్చేసి పెద్ద సైజ్ అండి, అంటే అమ్మవారి పాదాలు చేతులు మనం సపరేట్ గా తీసుకుంటాం కదా, శారీ డ్రైపింగ్ చేసినప్పుడు పాదాలు చేతులు పెట్టడానికి సపరేట్ గా దొరుకుతాయి అనమాట. అంటే ఇందులో సైజెస్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి అన్నిటికంటే బిగ్ సైజ్ అనమాట. నా దగ్గర ఆల్రెడీ కొంచెం మీడియం సైజ్ ఉంది, అది కొంచెం చిన్నగా అయిపోతుంది అనిపించి ఈసారి కొంచెం పెద్దది తీసుకున్నాను. ఈసారి పాదాలు కూడా పెట్టి డెకరేట్ చేద్దామని ఒక ఐడియా ఉంది, చూడాలి ఎంతవరకు అవుతుంది అనేది. ఈసారి వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి శారీ డ్రైపింగ్ చేసేటప్పుడు ఈ సెట్ యూజ్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి పీటలు అండి, మనకి వ్రతంలో పూజలలో యూజ్ అవుతాయి అని చెప్పేసి పీటలు తీసుకున్నాను. ఏదైనా సరే పెట్టడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి, దీపాలు పెట్టడానికి అవనివ్వండి, ఏదైనా విగ్రహాలు పెట్టడానికి అవనివ్వండి, బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నానండి. రెండు తీసుకున్నాను, పేర్లాగా పనికొస్తుంది కదా అని చెప్పేసి. ఈసారి నేను వరలక్ష్మి వ్రతంకి కట్టుకోబోయే శారీ కూడా చూపిస్తున్నానండి, ఎందుకంటే కంప్లీట్ వరలక్ష్మి వ్రతంకి ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను కదా. ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం కోసమే తీసుకున్నాను అనమాట. మంగళగిరి వెళ్ళినప్పుడు తీసుకున్నాను కదండి, మీతో ఆల్రెడీ వీడియో కూడా షేర్ చేశాను, అది ఎవరైనా చూడకపోయి ఉంటే తప్పకుండా చూడండి. సో శారీ వచ్చేసి తీసుకున్నాను అనమాట. వచ్చేసి శారీ అండి, దీనికి నేను బ్లౌజ్ కూడా స్టిచ్ చేపించి రెడీ పెట్టేసుకున్నాను, ఎందుకంటే ఫెస్టివల్ కూడా చాలా దగ్గరలో ఉంది కదా, అందుకని చెప్పేసి దీనికి ఇందులో వచ్చిన బ్లౌజ్ కాకుండా కొంచెం బనారస్ క్లాత్ తీసుకొని కుట్టించానండి. మరి బ్లౌజ్ కూడా ఇందులోదే కుట్టిస్తే కంప్లీట్ చెక్స్ లాగానే కనిపిస్తుంది ఏమో అనిపించేసి, ఇదైతే బార్డర్ కాంబినేషన్ కి బాగా సెట్ అవుతుంది అనిపించింది. సో బ్లౌజ్ కూడా కుట్టించేసి రెడీ అయిపోయిందండి. ఇంకా ఫెస్టివల్ కి నేనైతే అన్ని విధాలా రెడీ అయి ఉన్నానమాట. సో కంప్లీట్ శారీ కూడా పీకో ఫాల్ చేయించేసుకొని, ఈ ముళ్ళు వేయిస్తారు కదండి కొంగుకి, సో ఈ ముళ్ళు కూడా వేయించేసుకున్నాను అండ్ బ్లౌజ్ కూడా కుట్టించేసుకున్నాను అనమాట. సో నా శారీ కూడా రెడీగా ఉంది పండక్కి. శారీయే కాకుండా కొంచెం ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా తీసుకున్నానండి, బేగం బజార్లో తీసుకున్నాను అనమాట, చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకి రౌండ్ బాల్స్ వచ్చి ఉన్నాయండి, గుండ్లు అంటారు కదా, గుండ్లు డిజైన్ అనమాట. సో ఇది వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. నాకు ఇది చాలా బాగా నచ్చిందండి, అంటే ట్రెడిషనల్ వేర్కి చాలా బాగుంటుంది. ఈసారి వరలక్ష్మి వ్రతంకి ఇదే వేసుకుందామని అనుకుంటున్నాను. కంప్లీట్ గుండ్లు వచ్చి ఉంటాయన్నమాట. ఇక్కడేమో చిన్న సైజ్ గుండ్లు వచ్చాయి, ఇక్కడేమో పెద్ద సైజ్ వచ్చేసి గ్రీన్ స్టోన్స్, తర్వాత పింక్ స్టోన్స్ వచ్చి ఉన్నాయన్నమాట. పర్ల్స్ కూడా వచ్చాయి, భలే ఉంది. కంప్లీట్ ట్రెడిషనల్ వేర్ అనమాట. సో అందుకని తీసుకున్నాను. చాలా బాగా నచ్చిందండి నాకైతే ఇది మోడల్ వచ్చేసి. ఇది నేను తీసుకున్నది వచ్చేసి శృంగార్లో అండి, శృంగార్లో తీసుకున్నాను. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయండి. సో వీటికి ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. సో దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారనమాట. ఇది ఒక సెట్ తీసుకున్నానండి.
ఈ జ్యువెలరీ ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది తీసుకున్నది వచ్చేసి శృంగార్లో అండి. మనకి శృంగార్లో ఏంటంటే బేగం బజార్లో కలెక్షన్ అనేది చాలా బాగుంటుందండి. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు శృంగార్కి వెళ్ళండి, కలెక్షన్ చాలా బాగుంటుంది. అప్ టు డేట్ మోడల్స్ ఉంటాయి అన్నమాట. కొత్తగా ఏవి ట్రెండీగా ఉన్నాయి, ఇప్పుడు కొత్త కొత్త కలెక్షన్స్ ఏమున్నాయో అవన్నీ వాళ్ళ దగ్గర దొరుకుతాయి అన్నమాట. సో బేగం బజార్ అయితే తప్పకుండా శృంగార్ కూడా వెళ్ళండి. సో ఇంకొకటి కూడా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తీసుకున్నానండి. ఇది కూడా బాల్స్తో వచ్చినవి, అంటే కంప్లీట్ గుండులు అంటారు కదండి, గుండ్ల హారం లాగా బాల్స్ అన్నమాట. ఇది కంప్లీట్ యాంటిక్ ఫినిష్ బాల్స్ అండి. మధ్యలో బ్లాక్ కలర్ బీడ్స్తో వచ్చాయి మధ్యలో, అండ్ ఇక్కడ వచ్చేసి పర్ల్స్ వచ్చాయి అన్నమాట. అండ్ కంప్లీట్ యాంటిక్ ఫినిష్ అండి. ఇది 2 వరుసలు వచ్చిందండి. సో 2 వరుసలు వచ్చి ఇలా ఉంటుంది. ఇది కొంచెం వేసుకుంటే ఏంటంటే హెవీగా ఉంటుంది అనమాట. ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ బ్లాక్ ఏవైతే బీడ్స్ వచ్చాయో అక్కడ గ్రీన్ బీడ్స్, తర్వాత పింక్ బీడ్స్ అలా కూడా ఉన్నాయి. బట్ నాకు ఆల్రెడీ గ్రీన్ అండ్ పింక్ ఒకటి తీసుకున్నాం కదా, ఇది బ్లాక్లో తీసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనిపించి బ్లాక్లో తీసుకున్నాను అనమాట. బట్ క్వాలిటీ అయితే సూపర్బ్ అండి. 2 వరుసలు వచ్చి చాలా హెవీగా ఉంటుంది, వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటి గుండ్లు వచ్చినవి బాల్స్ మోడల్లో నా దగ్గర లేవన్నమాట. అందుకే ఈసారి స్పెషల్గా వీటి కోసమే వెళ్ళి తీసుకున్నాను. ఇది కూడా తీసుకున్నది బేగం బజార్లోనేనండి, శృంగార్లో తీసుకున్నాను అనమాట. దీనికి మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయండి, బుట్టల్లాగా వచ్చాయన్నమాట. సో ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి, ఇలా వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి ఇంకొక సెట్ అనమాట. టోటల్గా 2 సెట్లు అయితే తీసుకున్నానండి. 2 యాంటిక్ కలర్ అండి, కంప్లీట్ యాంటిక్ కలర్ అనమాట. గోల్డ్ ఫినిషింగ్ లాగా కాకుండా యాంటిక్ గోల్డ్ అంటారు కదా, అలాంటి ఫినిషింగ్ చాలా బాగా నచ్చాయి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. శృంగార్లో ఎప్పుడైనా సరే క్వాలిటీ చాలా బాగుంటుందండి. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఏది తీసుకున్నా కూడా శృంగార్లో క్వాలిటీ అనేది బాగుంటుంది. బేగం బజార్కి ఒకసారి వెళ్ళామంటే ఇంకా అన్ని షాపింగ్ ఒకేసారి చూసుకొని వచ్చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఫెస్టివల్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ తీసుకున్నానండి. సో నాకైతే ఈ షాపింగ్లో మెయిన్గా నచ్చింది అయితే అమ్మవారికి తీసుకున్న పూలమాల చాలా బాగా నచ్చిందండి. అదైతే కంప్లీట్ రియల్ ఫ్లవర్స్ లాగా ఉందన్నమాట. అది చాలా బాగుంది, క్వాలిటీ వాషబుల్ కూడా, మళ్ళీ రీయూజ్ చేయడానికి ఉంటుంది. అండ్ అమ్మవారికి తీసుకున్న జడ బాగుంది. ఇలా అన్ని బాగున్నాయండి, ఒకటని కాదు. సో నేను తీసుకున్న కలెక్షన్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇదండి ఈసారి వరలక్ష్మి వ్రతం కోసం నేను చేసిన షాపింగ్. సో ఆ రోజు కట్టుకోబోయే చీరతో సహా నేను అన్ని చూపించేశాను. సో నేనైతే వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి రెడీ అయిపోయానండి. సో మీరు కూడా అందరూ వరలక్ష్మి వ్రతం కోసం షాపింగ్ చేస్తూ ఉంటారు. సో మంచిగా షాపింగ్ చేయండి, ఎందుకంటే అమ్మాయిలకి వరలక్ష్మి వ్రతం అనేది ఒక పెద్ద పండగ కదా. సో మ్యారీడ్ ఉమెన్ కి చాలా పెద్ద పండగ. ఫెస్టివల్ ఏంటంటే మనం అందంగా రెడీ అయ్యి అమ్మవారిని అందంగా రెడీ చేసి మంచిగా పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. కలకల్లాడుతూ ఉంటుంది ఆ రోజంతా. నాకైతే చాలా ఇష్టమైన ఫెస్టివల్ అనమాట ఈ వరలక్ష్మి వ్రతము. అందుకోసమని కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం కోసం షాపింగ్ చేస్తానండి. ఏ ఇయర్ తీసుకున్నా కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకా కొత్త కొత్త వెరైటీస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత షాపింగ్ చేయాల్సిందే. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్.